అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. వారిరువురు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతారు. చెప్పండి బాబు గారు, తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డూలు కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనే విషయము చార్జ్ షీట్ లో సిబిఐ వారు పొందుపరిచారా లేదా కొంచెము చెప్పండి. ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్ లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. మీరు చెప్పింది నిజమే బాబు గారు. కరుడు కట్టినటువంటి నేరస్తులు ఎలాగైతే అబద్ధాలను నిజాలుగా చెబుతారో మీరు కూడా అలాగే కల్తీ జరిగిపోయిందని చెప్పి పుంకాలుగా చెబుతుంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఎలా బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా బాబు గారు? నీ బతుకొచ్చాడా? రిపోర్ట్స్ అన్ని మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావా? మీరు చెప్పింది నిజమే బాబు గారు. ఇటువంటి అకృత్యాలు చేసే నీలాంటి వారిని తప్పకుండా ఖండించాలి. అందుకోసమే ఈ సోషల్ మీడియా అంతా నీ మీద ఇలా పడి మాట్లాడడం జరుగుతుందని ఇప్పటికైనా అర్థం చేసుకో బాబు గారు. ఎందుకు బాబు గారు హెరిటేజ్ ని హైప్ చేయడానికి? హెరిటేజ్ కి ఇచ్చావని తెలుసు, నెయ్యి అంతా హెరిటేజ్ అని తెలుసు, ఇంకా ఎందుకు బాబు గారు దొంగ నాటకాలు ఆడతారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మా బాబు గారి గురించి కొంచెం చెప్పండి. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప. మీరు చెప్పింది నిజమే పవన్ కళ్యాణ్ గారు. భగవంతుని మీద పగబట్టిన వాడు ఎవ్వడూ కూడా బాగుపడ్డు, సర్వనాశనం అయిపోతాడు. ఇలా షూలు వేసుకొని పూజలు చేస్తూ భగవంతుని ఫోటోలు మోస్తూ ఉన్నవాడు కూడా ఎవరూ బాగుపడ్డు, సర్వనాశనం అయిపోతారు. అందుకే హెరిటేజ్ యొక్క దుర్గతి ప్రారంభమైపోయింది. అందుకే షేర్ల ధర అమాంతంగా పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చాలా చక్కగా చెబుతున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. బాబు గారు మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరు గుడిసెలన్నట్టుగా మీరు ఏమి చెప్పినా గాని మీరు పాటించరు. అవన్నీ కూడా మేము గుర్తు పెట్టుకోందంటే మేము గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. అందుకే భగవంతుడు మీకు శిక్ష వేశాడేమో. అందుకే అమ్మగారి హెరిటేజ్ డైరీకి పెద్ద బొక్కొచ్చిందట కదా, షేర్ల ధరలన్నీ పడిపోయాయని నాకు చాలా బాధగా ఉంది బాబు గారు. బాబు గారు మీరు బాధపడకండి, అమ్మగారి డైరీకి బొక్కబడిందని ఏం బాధపడకండి. మీరు కొల్లగొట్టిన ధనమంతా సింగపూర్ లో ఉంది, ఏమీ ఫీల్ అవ్వకండి. ఇకపోతే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి అకృత్యాలు చేశారు, ఎటువంటి నెయ్యిని మీ ద్వారా సప్లై చేశారు, ఆ నెయ్యిలో ఏమేమి మీరు స్వయంగా కలిపారు, మీరైనా మంచి ఎక్స్పర్ట్స్ కదా డైరీ బిజినెస్ లో, అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పండి. నేను ఎవరికీ చెప్పను బాబు గారు, ప్రామిస్ ప్లీజ్. పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితి మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడే దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసిరకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ. బాబు గారు మీరు అపవిత్రం చేయడంలో టీటీడీని మీరు అంధవేషం చేయి బాబు గారు. మీరు షూస్ వేసుకొని దేవస్థానంలో కూడా వెళ్లిపోగల సమర్థులు బాబు గారు. మీరే కదా కల్తీ నెయ్యి కలిపింది, ఎవరో కాదు బాబు గారు, మీరే బాబు గారు. నీ బతుకొచ్చాడా బాబు గారు? అయినా మీరు మంచివారు, మీకోసం మీరు పోరాడు, అమ్మగారి కోసమే మీరు పోరాడి ఉంటారు. మీ పోరాటం గురించి తెలియజేయండి. పోరాడాను, నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. నాకు తెలుసు బాబు గారు, అమ్మగారి కోసమే మీరు ఈ కల్తీ వ్యవహారం అంతా చేసి ఉంటారు బాబు గారు. నాకు తెలుసు బాబు గారు, అమ్మగారి కోసమే మీరు బాధపడకండి బాబు గారు. ఏ భర్త అయినా ఏం చేస్తారు బాబు గారు, భార్య చెప్పినట్టు వినాలి కదా. మీ తప్పు లేదు బాబు గారు. మీరు తిరుపతిలో ఎన్ని అకృత్యాలు చేసినా గానీ అమ్మగారి కోసమే ఈ కల్తీ వ్యవహారం అని నాకు తెలుసు. కడాన తిరుపతిలో మీరు చూసుంటారు. నిజమే బాబు గారు, తిరుపతిని ప్రపంచమంతా చూసేటట్టుగా చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది బాబు గారు. అమ్మగారి కోసము ఎన్ని ఎదవ పనులు చేశారని నాకు చాలా బాధగా ఉంది బాబు గారు. మీ కమిట్మెంట్ నాకు తెలుసు బాబు గారు. అది నా కమిట్మెంట్ కూడా.
బాబు గారు మీ కమిట్మెంట్ నాకు తెలుసు బాబు గారు. దేవుడైనా ఒకటే, సామాన్యుడైనా ఒకటే, వెచ్చగాడైనా ఒకటే, ఎవడైనా సరే దొరికితే దోచుకోవడమే నీ యొక్క అజెండా, నీ యొక్క కమిట్మెంట్ బాబు గారు. ఆ దోచుకున్నదంతా సింగపూర్కి అబ్బాయి గారితో తోలించి అక్కడ మూటలు కట్టి దాచుకోవడమే నీ అజెండా, నీ కమిట్మెంట్ అని యావత్ ప్రజలందరూ తెలుసుకున్నారు బాబు గారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బాబు గారు చక్కటి ప్రశ్న వేశారు. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రజలు తిరగబడతారు, గుర్తు చేసుకోండి. ఇకపోతే 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నావో కొంచెం చెప్పండి. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ. బాబు గారు 5 సంవత్సరాలేంటి? నువ్వెప్పుడు పదవి చేపడితే అప్పుడు దోచుకోవడమే కదా. 5 సంవత్సరాలేంటి బాబు గారు? దోపిడీయే నీ నినాదము, దోపిడీయే నీ అజెండా. బాధేస్తుంది అలాంటి. బాబు గారు బాధపడాల్సింది ప్రజలు, మీరు కాదు. కల్తీ కలిపింది నువ్వు, అన్నీ చేసింది నువ్వు, సర్వము చేసింది నువ్వు. నువ్వు బాధపడితే అలాగా? ఇంకా ఏమేమి కల్తీ కలిపావు, అందులో ఏమేమి కెమికల్స్ కలిపావు అది కూడా కొంచెము చెప్పు. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి. బాబు గారు మీరు అనుకుంటే ఏదైనా కలిపేస్తారు. లెట్రిన్ లో వేసే యాసిడ్ ఏంటి? నువ్వు అనుకోవాలి గాని నువ్వు ఏమనుకుంటే అది చేసేస్తావు. నువ్వు గుండెలు తీసిన బంటికపోతే రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో అన్ని కూడా ప్రసాదాల్లో నువ్వు కల్తీ కలిపే ఉంటావు. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. బాబు గారు ఒక్క శ్రీశైలంలో ఏమిటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవస్థానంలోని ప్రసాదంలో కూడా నీ కల్తీ నెయ్యి, నువ్వు తయారు చేసిన కల్తీని తప్పకుండా కలిపేసి ఉంటావు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. నువ్వు ఎక్స్పర్ట్ కదా. ఇకపోతే ఈ కల్తీలో ఎన్ని రకాలు ఉంటాయో కొంచెం చెప్పు, ప్రజలందరూ తెలుసుకుంటారు. నువ్వు అందులో సిద్ధహస్తుడు కదా. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. బాబు గారు ఎంతో చక్కగా చెబుతున్నారు. మీ యొక్క హెరిటేజ్ కంపెనీలో ఇవే కలుపుతారేమో, అందుకే మీరు ఇలా చెప్పగలుగుతున్నారంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క అనుభవం అంతా కూడా ఎంతో చక్కగా చెబుతుంటే మిమ్మల్ని పొగడాలో తిట్టాలో తెలియడం లేదు. అయినా గాని మీరు ఎప్పుడు నిజాలు చెబుతారని నాకు తెలుసు. అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టము బాబు గారు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా. నిత్యానంద గారు మీరు అలా నవ్వకండి. బాబు గారి భక్తి గురించి మీకు తెలియదు. ఆయన చెప్పులు గాని షూలు గాని లేకుండా అసలు దైవ దర్శనమే చేసుకోడు. మీకు తెలియకపోతే తెలియనట్టుండండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఆయన అపాలజీ చెబుతానని ఎంతో ఉత్సాహపెడుతున్నారు. ఆయన చేసిన తప్పులకన్నీ కూడా అపాలజీ చెబుతారట. కల్తీ కలిపింది ఆయనే అని తెలుసు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామికే కాదు భక్తులందరికీ కూడా అపాలజీ చెప్పాలనుకున్నారు. బాబు గారు మీరు అందరికీ అపాలజీ చెప్పండి. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? బాబు గారు మీరెందుకు అపాలజీ చెప్తారు? బాబు గారు చేయాల్సిన పనులన్నీ చేసేస్తారు. మీరెందుకు చెప్తారు బాబు గారు? ప్రజలకు క్షమాపణ, భక్తులకు. ఇకపోతే తమరు వచ్చాక లడ్డులో నాణ్యత గురించి, ఎలాగ కల్తీ కలిపాక ఎలాగుందో కొంచెము ఆ ప్రజలను అడిగి ఆ లడ్డు విషయము తెలుసుకోండి. తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి ఇలా అడుగుతుంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. సిబిఎన్ గారు మీరు చాలా మారిపోయారు. 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. బాబు గారు మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టి 1990లో సిబిఎన్ అంటే మామగారికి వెన్నుపోటు పొడిచినటువంటి సిబిఎన్ మళ్ళా వస్తారు. 2014 సిబిఎన్ కాదని ఎంత చక్కగా చెబుతున్నారంటే మీరు అన్ని ఇడిచిపెట్టేశారు. సిగ్గు లజ్జ అందరికీ నమస్కారము.